డీటెయిల్స్ చూద్దాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ సింగిల్ గానే బరిలోకి దిగుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. రైతులను సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని, తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. ఫలించే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కానీ అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఐఎం పార్టీలు అందరం కలిసి చెప్తున్నాం. అంటే నేను చెప్పిన భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తు లేదు. భారతీయ జనతా పార్టీ సింహం సింగిల్ గా వస్తుంది, గుంట నక్కలు గుంపులుగా వస్తాయి. ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమని స్పష్టం చేసినాం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఐఎం పార్టీలు అన్ని ఒక్కటై భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏందని నేను చెప్పా. ఎవరు చెప్పారు? వాళ్ళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారు. నిన్నగాక మన జానారెడ్డి గారు చెప్పారు. మేము బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడది.